ఆదివాసీ ఆడబిడ్డ మరియు మేడారం ప్రాంతానికి చెందినటువంటి మంత్రి సీతక్క గారికి ఒక సూటి ప్రశ్న. మేడారం జాతర కేవలం ములుగు ప్రాంతానికి చెందిందా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక సూటి ప్రశ్న ఏంటంటే, మేడారం జాతరను మీరు కేవలం ములుగు ప్రాంతానికి సంబంధించిందిగా చూస్తున్నారా లేదంటే రాష్ట్ర పండుగగా చూస్తున్నారా? ఒకవేళ మేడారం అనేది కేవలం ములుగు ప్రాంతానికి సంబంధించిన ఒక జాతరగానే మీరు చూస్తుంటే మరి ఒక రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని మేడారంలో ఎందుకు పెట్టారు? ఇండియాలోనే రెండో అతిపెద్ద కుంభమేళాగా మేడారం గుర్తింపు పొందింది. ఆ తర్వాత ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మన మేడారం సమ్మక్క సారక్క జాతర. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రంలోని 4 దిక్కుల నుండి కాకుండా పక్క రాష్ట్రాల నుండి, ఇంకా మనం రీసెంట్గా చూస్తే వేరే దేశమైనటువంటి న్యూజిలాండ్ నుండి కూడా భక్తులు వచ్చి ఆ సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం జరిగింది. అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. మరి ఒక రాష్ట్ర పండుగకు ప్రభుత్వం సెలవులు ఎందుకు ఇవ్వట్లేదు? కేవలం ములుగు జిల్లా వరకు, అది కూడా ఓన్లీ శుక్రవారం ఒక్కరోజే సెలవు ప్రకటించింది ఈ ప్రభుత్వం. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ జాతరకు వచ్చి దర్శించుకోవడం మీద జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా స్కూల్ పిల్లలకు కానీ లేదంటే ప్రైవేట్ ఉద్యోగులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ సెలవులు ఉంటేనే కనుక వాళ్ళు ఒక 3 రోజుల ప్రయాణాన్ని మేడారంకి చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో సెలవులు అనేది ఎంతో అవసరం. మరి ఇంత ముఖ్యమైన జాతరకు 2 ఏళ్లకు ఒకేసారి వచ్చేటువంటి జాతరకు ఒక 2 రోజులు సెలవులు ఇస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏందో అర్థం కావడం లేదు. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ యాజమాన్యాలు సెలవులు ఇవ్వడంలో ఎంత కఠినంగా ఉంటాయని చెప్పేసి. మరి ప్రభుత్వమే సెలవులు ఇస్తే కనుక ప్రైవేట్ ఉద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ స్కూల్ పిల్లలు కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా జాతరకు వెళ్ళైతే దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రభుత్వమే సెలవు ఇవ్వకపోవడం వల్ల ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులకైతే ఇంకా సెలవు దొరికే అవకాశమే ఉండదు. ఆ 2 ఏళ్ళకు ఒకసారి వచ్చే జాతరకి వాళ్ళు వెళ్ళి ఆ సమ్మక్క సారలమ్మ దేవతల దర్శనాన్ని చేసుకునే అదృష్టాన్ని కూడా వాళ్ళు మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఒక గిరిజన జాతర కాబట్టి ఏదైనా ప్రభుత్వ వివక్ష చూపిస్తుందా? లేదంటే ఇది ఒక పేదోళ్ళ పండుగ, ఒక పేదోళ్ళ జాతర కాబట్టి ప్రభుత్వం ఏమైనా వివక్ష చూపిస్తుందా? హిందూ ధర్మం, హిందూ దేవుళ్ళు అని మాట్లాడేటువంటి పార్టీలు, రాజకీయ నాయకులకు కూడా మరి ఈ అంశం కనిపిస్తలేదా? అంటే వాళ్ళ హిందూ ధర్మంలో ఈ మేడారం జాతర లేదా? సెక్యులరిజం అని చెప్పుకునేటువంటి కొంతమంది నాయకులు మరియు పార్టీలకు మరి మీ సెక్యులరిజంలో ఈ మేడారం జాతర కనిపిస్తలేదా? ప్రభుత్వం సెలవులు ఇస్తేనే కదా ఎంతోమంది ఫ్రీగా వెళ్ళి ఆ దర్శనం చేసుకునే అవకాశం కలిగిండేది. సో ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఖచ్చితంగా శుక్రవారం శనివారం 2 రోజులు కూడా తెలంగాణ మొత్తంగా కూడా 2 రోజులు సెలవులు వెంటనే ప్రభుత్వం ప్రకటించాలి. ఈ వీడియో ప్రభుత్వాల దృష్టికి వెళ్ళేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ షేర్ చేసి సపోర్ట్ చేయండి.